హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్। ఈరోజు మన వీడియో ఏంటి అనేది మీ అందరికీ థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా। తులసి పూజ। ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు। ఇంకా అందరికీ తెలుసు కదా పండగ అనగానే ఇంట్లో పనులు ఎలా ఉంటాయి అనేది। ఉదయాన్నే లేచి ఇంట్లో పనులన్నీ చకచకా చేసేసుకొని గడపలకు తోరణాలు కట్టేసి పువ్వులు పెట్టేసి ఇంకా పూజ చేసేసుకోవడమే అంతే కదా। అలానే మేము కూడా గడపలకు తోరణాలు పువ్వులు పెట్టేసి ఇంకా పూజ చేసేసుకున్నాం। ఇంట్లో పూజ చేసేసుకున్నాక ఆ తర్వాత మేము తులసి దగ్గరికి వెళ్ళిపోయాం। ఎందుకంటే ఈరోజు తులసి పూజలు కదా, తులసి కోటకి రెడీ చేయడానికి ఇంకా వెళ్ళిపోయాం। తులసి కోటని మేము ఎలా రెడీ చేసామో చూడండి। 4 వైపులా డబ్బాలు పెట్టేసి దాంట్లో కర్రలు పెట్టి మట్టి పోసాం। బ్యాలెన్స్ ఉండాలి కదా, దానికోసమని మేము మట్టి పోసాం। ఇంకా ఇలా ఒక్కదాని నుండి ఒకదానికి ఇలా మేము కట్టేసాము। ఇంకా అలా పందిరి వచ్చేలాగా మేము ఒక కట్టె నుండి ఇంకో కట్టెకి దారాలు కట్టేసుకొని పందిరి వచ్చేలాగా చేసేసుకున్నాం। మనం ఈ కార్తీక మాసంలో తులసి పూజలు చేస్తున్నప్పుడు తొట్ల అనేది కుచ్చుకోవాలి। ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కుచ్చేసుకొని తులసి కోటకి మనం ఇప్పుడు వేసిన పందిరికి కట్టేసుకోండి। ఆ తర్వాత పందిరి చుట్టూ పువ్వులు పెట్టేసుకొని ఇలా మేము డెకరేట్ చేసేసుకున్నాము। పందిరి మొత్తం వేయడం అంతా రెడీ అయిపోయినాక అక్కడ పూజకి సంబంధించిన అన్నీ కూడా మేము అక్కడ పెట్టేసుకున్నాము। అలాగే వాయనం కూడా రెడీ చేసేసాము। ఇక్కడ మనం వాయనం మొదటిగా మన తులసి తల్లికి ఇచ్చుకోవాలి। ఆ తర్వాత అందరికీ పసుపు బొట్టు పెట్టేసి మేము తులసి పూజని స్టార్ట్ చేసేసాం। కృష్ణుడికి ఎంత ప్రేమమ్మ, పెళ్ళన దారాలు ఎన్నో తులసమ్మ, పొద్దున లేచి మన తులసి చూస్తాయి, నీవు పర్వతాలు తిరిగినంత పుణ్యం, అక్షయ తులసికు వరుగులేసుతే, దానాలు చేసినంత పుణ్యం, పంచవందన ముగ్గులు వేసినంత పుణ్యం, పాడిన వారికి పద్మ పుణ్యాలు, తినని వారికి విష్ణు సంపదలు, తులసి తల్లికి హారతి ఇచ్చాక ఇంకొకరం వచ్చి తులసి తల్లికి మొక్కేశాము। మొక్కాక వాయనం అనేది ఇచ్చాము। అలా తులసి పూజ ఈ విధంగా మా ఇంట్లో జరుపుకున్నామండి। ఇంకా మా పూజ విధానం ఎలా ఉందో కామెంట్ చేయండి। ఎవరికల్లా పాత అంటే వేస్తాను ఎప్పుడు వేసుకో
మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.